Good evening, my dear students. This is your Subbarao sir, founder and director of Ashoka Yeshwar Circle, Ashok Nagar X Road, Hyderabad, and 18 years of teaching experience in civil services and group. సో మన తెలంగాణ గ్రూప్ వన్ కానీ చూసినట్లయితే చాలామందికి ఈ గ్రూప్ వన్లో ఎస్ఏ పేపర్లో చాలా తక్కువ మార్క్స్ వచ్చాయి. చాలామంది 470, 480 మార్క్స్ వచ్చిన వాళ్ళకు కూడా 60 లోపే ఉన్నారు ఎక్కువ మంది. దీనికి కారణం ఏంటంటే ఎస్ఏని సరిగ్గా ప్రజెంట్ చేయకపోవడం, ఎనాలిసిస్ అనేది సరిగ్గా లేకపోవడం. ఇంకోటి ఏంటంటే ఒక మోస పద్ధతిలో ఒక ట్రెడిషనల్గా ఎస్ఏ రాయడం, అట్లా కాకుండా ఎస్ఏని ఒక స్ట్రక్చరల్గా ఒక ఫార్మెట్లో ఒక ఒక స్ట్రాటజిక్గా కానీ రాస్తే మనకి ఎక్కువ మార్క్స్ వస్తాయి. మీరు ఎప్పుడైనా సరే ఎస్ఏని మనం బైహార్ట్ చేసినట్లుగా ఉండకూడదు. ఎగ్జామినర్ చూస్తే నేను దిద్దినటువంటి చాలా పేపర్లు మా వాళ్ళ నేను చూస్తే ఎక్కువ మంది ఏదో చదివి బైహార్ట్ చేసి రాసినట్లుగా కనిపిస్తున్నాయి, ఏదో కొద్దిమంది తప్ప. మిగతా వాళ్ళంతా కూడా జనరల్గా, ఇది జనరల్ ఎస్ఏ అంటే జనరల్గా ఉండాలి. ఒక టాపిక్ని అన్ని డైమెన్షన్స్లో, అన్ని ఆస్పెక్ట్స్లో మనం దాని గురించి మనం డిస్కస్ చేయాలి, అదే జనరల్ ఎస్ఏ. కానీ వీళ్ళు అట్లా కాకుండా ఒక పద్ధతిలో ఒక ఫార్మెట్లోనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలోనే దాన్ని డిస్కస్ చేస్తున్నాం. సో ప్రతి ఎస్ఏ కూడా మనకి యూపీఎస్సీలో కానీ గ్రూప్ వన్లో కానీ మనకి ఇచ్చే ఎస్ఏ, సివిల్ సర్వీసెస్లో కానీ గ్రూప్ వన్లో కానీ ప్రతి ఎస్ఏ మనకి ఏదొక సోషల్ ఇష్యూ కానీ, ఎకనామిక్ ఇష్యూ కానీ, పొలిటికల్ ఇష్యూ కానీ, జనరల్ ఇష్యూ కానీ అయి ఉంటుంది. లేదా టెక్నాలజికల్, ఎకానమీకి సంబంధించిన ఇష్యూలే ఉంటాయి. వాటి పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట ఇక్కడ. అట్లా కాకుండా ఒక 5వ పద్ధతిలో చేయటం వల్ల మనకి బైహార్ట్ చేయటం వల్ల ఎక్కువ మార్క్స్ రాలేదు. దీనివల్ల చాలామంది డిప్యూటీ కలెక్టర్లు అవ్వాల్సిన వాళ్ళు కింది స్థాయి పడిపోవడం జరిగింది. నేను చాలామంది మా విద్యార్థులలో కూడా నేను ఈ విషయాన్ని గమనించాను అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎస్ఏ చూద్దాం, ఇది జమిలీ ఎలక్షన్స్ అని ఇప్పుడు ఎక్కువగా బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటిది ఇది. సో గత ప్రభుత్వం అంటే లాస్ట్ ఎన్డీఏ గవర్నమెంట్ జమిలీ ఎలక్షన్స్ తీసుకొస్తామని చెప్పింది. కానీ మన జరిగినటువంటి ఎలక్షన్స్లో జమిలీ ఎలక్షన్స్ తీసుకురాలేకుండా పోయింది. మళ్ళీ ఇది తెర మీదకి వచ్చింది. జమిలీ ఎలక్షన్స్ అని చెప్పి మనకి అంటున్నారు, అంటే ఒకేసారి కేంద్ర రాష్ట్రాల్లో ఎన్నికలు జరగడం అనమాట. సో ఈ ఎస్ఏని మనం మనకి ప్రజెంట్ ఒక విద్యార్థి ఎస్ఏని ఇలా రాయటం జరిగింది. సో చూడండి, ఎస్ఏని ఒక స్ట్రక్చరల్గా ఎలా అయినా రాయటం జరిగిందో. సో ఈ విధంగా మనం అన్ని ఆస్పెక్ట్స్లో ఎస్ఏని మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. అసలు ఏంటి జమిలీ ఎలక్షన్స్, ఏంటి, ఎందుకు అవి ఇప్పుడు అంత పాపులర్ అవుతున్నాయి, దాన్ని ఎందుకు అంత హైలైట్ చేస్తుంది గవర్నమెంట్ అనేది. తర్వాత ఎస్ఏకి అసలు జమిలీ ఎలక్షన్స్ అంటే ఏంటో మనం ఒక డెఫినేషన్ ఇవ్వాలి. ఇంట్రడక్షన్లో అవన్నీ రాసి లేటెస్ట్ విషయాలను ఎక్కువగా డిస్కస్ చేయాలి, ఒక డెఫినేషన్ ఇవ్వాలి. తర్వాత జమిలీ ఎలక్షన్స్కి అసలు ఎందుకు నెసెసిటీ ఆఫ్ జమిలీ ఎలక్షన్స్ ఏంటి, అది ఎందుకు జమిలీ ఎలక్షన్స్ మనం కండక్ట్ చేయాలి, తర్వాత దాని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, దాని యొక్క డిసడ్వాంటేజెస్ ఏంటి, జమిలీ ఎలక్షన్స్ యొక్క డిసడ్వాంటేజెస్ ఏంటి, జమిలీ ఎలక్షన్స్ కోసం గవర్నమెంట్ ఎలాంటి మెజర్స్ తీసుకోబోతుంది, వాట్ కైండ్ ఆఫ్ ఇనిషియేటివ్స్ ఆర్ స్టెప్స్ టేకెన్ బై ది గవర్నమెంట్ టు ఇంప్లిమెంట్ జమిలీ ఎలక్షన్స్ అన్నమాట. అదేవిధంగా జమిలీ ఎలక్షన్స్కి పర్ఫెక్ట్గా జరగడానికి మనం ఎలాంటి సజెషన్స్ ఇవ్వాలి, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఎస్ఏని ఇతను డిస్కస్ చేయడం జరిగింది. ఆల్రెడీ నేను ఇదంతా చదివాను కాబట్టి మీకు చదివి ఇతనికి మార్క్స్ వేయడం జరుగుతుంది అనమాట. ఇది మనం సివిల్ సర్వీసెస్లో కానీ గ్రూప్ వన్లో కానీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మినిమం 9 పేజెస్ వరకు రాయడం జరిగింది అనమాట. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మీరు ఎస్ఏలు కానీ రాసినట్లయితే మీకు ఎక్కువ మార్క్స్ వస్తాయి. యాజ్ యూజువల్గా దీన్ని మనం ఒక గ్రూప్ వన్కే తీసుకున్నాం అనుకోండి. ఎస్ఏని గ్రూప్ వన్లో మనం ఈ ఎస్ఏకి మనం ఆల్మోస్ట్ ఒక 30 మార్క్స్ వేయచ్చు, 30 out of 50 మార్క్స్ వేయచ్చు. ఎందుకంటే దీంట్లో ఉన్న ఫ్లో కానీ, రైటింగ్ స్కిల్స్ కానీ, కంటెంట్ కానీ, సో అన్నీ కూడా మనకి చాలా రిలవెంట్గా, చాలా అథెంటికేటెడ్గా ఉన్నాయన్నమాట. సో అందుకని ఈ విధంగా లేటెస్ట్గా ఈ విధంగా అన్ని డైమెన్షన్స్లో ఎస్ఏని అన్ని ఆస్పెక్ట్స్లో మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి ఫ్రెండ్స్, ఈ విధంగా మళ్ళీ మీరు గ్రూప్ వన్ రానటువంటి వాళ్ళు, తక్కువ మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళు బాధపడకుండా మళ్ళీ స్టార్ట్ చేయండి మీ ప్రిపరేషన్. ఇప్పుడు వీళ్ళంతా మళ్ళీ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో మళ్ళీ మీరు మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, మళ్ళీ రాయండి. ఎస్ఏలో అన్ని పేపర్లో టెస్ట్ సిరీస్ రాయండి.
మంచిగా మళ్ళా గ్రూప్ వన్ మీకు ఎంతో తొందరలో మళ్ళీ గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఉంటున్నారు కాబట్టి మరి మీకు మళ్ళీ మీరు నెక్స్ట్ గ్రూప్ వన్లో మీరు సక్సెస్ సాధించి విజయం సాధించి మళ్ళీ డిప్యూటీ కలెక్టర్లు ఆర్డీఓలుగా అవ్వాలి, అదేవిధంగా సివిల్ సర్వీసెస్ సాధించాలంటే మీరు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ ఎస్సీఎస్ ఉండేటట్లుగా మీరు చూసుకోండి. ఓకే, సో ఎస్ఏ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఎస్ఏలో కూడా మనం బాగా రాస్తే ఒక్కొక్క ఎస్ఏకి మనం 30 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 30 అంటే 90 మార్క్స్ వస్తాయి. గతంలో మాకు గ్రూప్ వన్ రాసేటువంటి వాళ్ళలో మా స్టూడెంట్స్ ఒక్కొక్కళ్ళకి ఎస్ఏ పేపర్లో 90 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, 95 మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు గతంలో ఏపీపీఎస్సీ గ్రూప్ వన్లో. సో అదేవిధంగా మీరు కూడా అలాంటి మార్క్స్ రావాలంటే మీకు ఈ ప్రాక్టీస్ ఇవన్నీ కూడా తెలియాలి. ఎస్ఏ ఎప్పుడు కూడా మనం చదవకూడదు, ఓన్గానే రాయాల్సి ఉంటుంది. సో మనకున్న ఓన్గా ఎట్లా రాస్తామంటే మనకు ఉన్నటువంటి న్యూస్ పేపర్ ఉన్నటువంటి నాలెడ్జి, అదేవిధంగా మనకు ఉన్నటువంటి అవేర్నెస్, అదేవిధంగా మనం చదివినటువంటి జిఎస్ఏ పేపర్స్ కానీ ఇవన్నీ కూడా మనకి ఒక బ్యూటిఫుల్ ఎస్ఏ రాయడానికి మనకి సహకరిస్తాయి. ఎస్ఏ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొన్ని పాటిస్తే మీకు ఎక్కువ మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది ఈ మిస్టేక్ చేయటం వల్ల, ఒకే పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేయటం వల్ల ఎక్కువ మంది జమిలీ ఎలక్షన్స్ ఏంటి, ఉపయోగం ఏంటి అనే దాని మీదనే, నష్టాలు ఏంటి దాని మీదనే ఫోకస్ చేస్తున్నారు. అది ఎలా ఏంటి ఎక్కడ ఎలా ఉంది అనేది కూడా మనం దాన్ని ఏ విధంగా దాన్ని చేయాలి, దాన్ని ఏ విధంగా మనం స్ట్రెంథన్ చేయాలి, దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేయడం అనేది చాలా రేర్గా జరుగుతున్నటువంటి సంఘటన. అందుకే చాలామందికి మార్క్స్ తగ్గాయి. సో కాబట్టి మీరు ఈ విధంగా ఎస్ఏ రాయడానికి ఇప్పుడు మా దగ్గర ఇప్పటి నుంచే టెస్టులు రాస్తే మీ దగ్గర అన్ని కూడా బర్నింగ్ ఇష్యూస్, సోషల్ అండ్ ఎకనామిక్, పొలిటికల్ అండ్ ఇన్స్పిరేషనల్ మనకి ఇలాంటి ఎస్ఏలన్నీ కూడా మీకు మేము ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది, రాయించటం. ఇలాగే మేము అన్ని దగ్గర ఒక్కసారి మేము ఒక ఫార్మేట్ ఇస్తాం ఎస్ఏకి. ఆ ఫార్మేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మీరు ఎలాంటి ఎస్ఏ వచ్చినా మీరు ఆ ఫార్మేట్లో పెట్టుకుని దాన్ని మనం డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.